హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకున్నాం. అది కూడా ఆయిల్ వాడకుండా చాలా సింపుల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా నేను ముందుగా అంటే పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 3 శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. మన పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి పొడుగుని. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక పేపర్ మీద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. గాలి తగిలే చోట ఆరబెట్టుకోండి. ఇలా కొంచెం తడి అనేది అంటే తడి లేకుండా కొంచెం 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత చక్కగా ఉల్లిపాయలు పొడి పొడిగా చక్కగా కొంచెం తడి లేకుండా మనకు ఉల్లిపాయలు ఆరిపోతాయి. ఎక్కువ టైం తీసుకోకర్లేదు. ఒక 10 నిమిషాలు అయితే సరిపోద్ది. ఈ ఉల్లిపాయలు ఆరిపోయి కదా, దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకోండి. పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేసుకోండి. ఇలా విడివిడిగా వీడియోలో చూపించినట్టు వేసుకొని 1 నిమిషం ఉంచండి, కదపకండి. 1 నిమిషం తర్వాత అప్పుడు అటు ఇటు కలుపుతూ చక్కగా వేపుకోవాలి. గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టి కలుపుతూ చక్కగా ఇలా వేపుకోండి. మనం ఆయిల్ వాడకుండా చాలా సింపుల్గా మనం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం అనుకోండి. బిర్యానీలోకి, ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి, మనకి ఇందులో కావాలంటే చాలా సింపుల్గా ఇలా వాడుకోవచ్చు. మనం ఆయిల్ అంటే ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వాడడం తగ్గించాం కదా, ఇలా ఆయిల్ వాడకుండా ఇలా చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్లోని పచ్చిమిరపకాయలు పౌడర్ చేశాను. అది కూడా ఎండలో ఆరబెట్టకుండా చాలా సింపుల్గా నేను పౌడర్ చేసి చూపించాను. అది కూడా ఒక్కసారి వీడియో చూడండి. అలాగే అల్లం పొడి కూడా చేశాను. అల్లం పొడి అది కూడా ఒకసారి మీలో ఎవరైనా చూడకపోతే అవసరం అనుకుంటే చూడండి. చాలా నేను పొడులు చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. చూడండి, ఆనియన్స్ కొంచెం కలర్ మారాయి. ఇలా ఓపికగా ఒక 10 నిమిషాలు వేపుకున్నామంటే మనకు చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోయి చేతితో చూపిస్తాను. చూడండి, ఇలా చేతితో పట్టుకుంటే చక్క సౌండ్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, చల్లారిన తర్వాత చక్కగా మనకి గలగల సౌండ్ వస్తున్నాయి కదా, దీన్ని ఇప్పుడు ఈ ఆనియన్స్ మీకు ఒక్కటి విరుపు కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా క్రిస్పీగా చక్కగా మనకి రెడీ అయిపోయి ఈ ఆనియన్స్ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందాం. ఇలా బాటిల్లోనే వేసుకోవచ్చు, లేదంటే జిప్ లాక్ కవర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా వాడుకోవచ్చు. ఆయిల్ లేకుండా చాలా సింపుల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం.